ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల కమిషన్ కార్యాలయానికి లగచర్ల ఫార్మా బాధిత కుటుంబాలు చేరుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం పోలీసుల దుశ్చర్యలపై ఫిర్యాదు చేయనున్నారు. బాధిత కుటుంబాలతో పాటు వారికి అండగా మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే కోవా లక్ష్మి, మాజీ ఎంపీ మాలుతు కవిత, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల కమిషన్ కార్యాలయానికి లగచర్ల ఫార్మా బాధిత కుటుంబాలు చేరుకున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం పోలీసుల దుశ్చర్యలపై ఫిర్యాదు చేయనున్నారు. బాధిత కుటుంబాలతో పాటు వారికి అండగా మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే కోవా లక్ష్మి, మాజీ ఎంపీ మాలుతు కవిత, పలువురు పార్టీ నేతలు కూడా పాల్గొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ అశోక్ అందిస్తారు. అశోక్, సో లచ్చర్ల ఫార్మా బాధితుల అంతా ఢిల్లీకి చేరుకున్నారు. కాసేపటి క్రితమే వాళ్ళు జాతీయ మానవ హక్కుల సంఘం దగ్గరికి వెళ్ళారు. సో వాళ్ళ వెంబడి బీఆర్ఎస్కి సంబంధించిన కొంతమంది ముఖ్య నేతలు కూడా వెళ్ళారు. అందులో ప్రధానంగా మాజీ మంత్రి అయితే సత్యవతి రాథోడ్, అదేవిధంగా మాజీ ఎంపీ మాలోతి కవిత, సో పలువురు కీలక నేతలు కూడా వారి వెంట ఉన్నారు. సో ఏదైతే లచ్చర్ల బాధితులు ఏదైతే ఉన్నారో ఫార్మా బాధితులు, వారంతా ఈరోజు ఢిల్లీలో మకాం వేయబోతున్నారు. సో మకాం వేసి పలువురు జాతీయ మానవ హక్కులు ఎస్టీ కమిషన్ కానీ, ఎస్సీ కమిషన్ కానీ, జాతీయ మానవ హక్కుల సంఘం, ఇతర సంఘాలను కలిసి తమ గోడును విన్నవించుకోబోతున్నారు. లచ్చర్ల ఘటన ఏదైతే జరిగిందో దాని తర్వాత బాధితుల్ని పోలీసులు అరెస్ట్ చేయడం కానీ ప్రభుత్వం కక్ష సాధింపులు జరుపుతుందంటూ వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. దీనికి బీఆర్ఎస్ పార్టీ కూడా సపోర్ట్ చేస్తూ ఉంది. సో బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా ఉంటుంది మొదటి నుంచి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఢిల్లీకి చేరుకోబోతున్నారు. ఆయన మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్న తర్వాత 1:30కు ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్తో వాళ్ళు కలవబోతున్నారు. వారి వెంట వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఉంటారు. సో 3:30 గంటలకు ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో మీడియా సమావేశం ఉంటుంది. ఈ మీడియా సమావేశానికి జాతీయ మీడియా ప్రతినిధులతో పాటు ప్రాంతీయ మీడియా ప్రతినిధులను కూడా పిలిచి వారి సమస్యను మీడియా ముందు కేటీఆర్ చెప్పబోతున్నారు. సో ఓవరాల్గా ఇది ఒక నేషనల్ ఇష్యూని చేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని తెలుస్తోంది. ఎందుకంటే లచ్చర్ల ఘటన ఏదైతే ఉందో ఫార్మాకు వ్యతిరేకంగా అక్కడ ఉన్న రైతులు భూములను విభంబమంటూ వాళ్ళు ఆందోళన చేశారు. ఆ సందర్భంగా అధికారులను అయితే వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడి చేయడం కానీ, అక్కడ ఉన్న లోకల్ ఆఫీసర్లపై దాడి చేయడం కానీ, దాని తర్వాత పోలీసులు వాళ్ళకు అర్ధరాత్రి వెళ్ళి అక్కడ ఉన్న గిరిజన, ఎస్సీ, ఎస్టీ మిగతా వర్గాలను అరెస్ట్ చేయడము. సో దీని వెనుక ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించిందంటూ ప్రధానంగా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోపక్క దీన్ని నిరసిస్తూ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనలు వ్యక్తం చేశాయి. మరోపక్క దీన్ని జాతీయ ఇష్యూ చేసేందుకు ఈ రోజంతా నిన్న రాత్రే కొంతమంది ఏదైతే ఈ బాధితులంతా వారికి చేరుకున్నారు. ఈరోజు కొంతమంది బాధితులు చేరుకున్నారు. సో మరికొద్దిసేపట్లోనే వీళ్ళంతా ఎస్టీ కమిషన్, ఎస్సీ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ కలిసి వాళ్ళంతా వారికి జరిగిన అన్యాయము, ఆ రోజు జరిగిన ఘటన ఎలా జరిగింది, దాని తర్వాత ప్రభుత్వం ఎలా వ్యవహరించింది, అక్కడ స్థానిక పోలీసులు ఎలా వ్యవహరించారు, సో వీరంతా ఒక కక్ష సాధింపులో భాగంగానే జరిగిందంటూ వాళ్ళంతా ఒక వినతి పత్రం అయితే ఇవ్వబోతున్నారు. సో ఇప్పటికి మధ్యాహ్నం 3:30కు కేటీఆర్ మీడియా సమావేశంలో సందర్భంగా కూడా ఆ రోజు జరిగిన ఘటన ఏంది, అసలు ఎందుకు వాళ్ళు పోరాడాల్సి వచ్చింది, ఎందుకు అధికారులపై వాళ్ళు వ్యతిరేకంగా ఆ రోజు దాడి చేయాల్సి వచ్చిందనే దానిపైన పూర్తిగా మీడియా సమావేశం నిర్వహిస్తారు. అప్డేట్స్.